క్లాత్ మంచిగా కంఫర్ట్ ఉంది చందు శారీ. కథ వీడియో స్టార్ట్ చేయగానే చూడు, వీడియో స్టార్ట్ అయిందని తెలుసు, డిస్టర్బ్ చేయాలని తెలుసు, అన్నీ తెలుసు. ఇవి ఫిక్స్ చేద్దాం చందు. తీసుకొని చాలా రోజులు అవుతుంది, ఫిక్స్ చేయాలి. ఇవి నాకు బాగా నచ్చినాయి కానీ ఎప్పుడు ఫిక్స్ చేయమన్నా కూడా ఫిక్స్ చేయట్లేదు. కొంచెం హైట్లో ఫిక్స్ చేద్దాం. ఎంత బాగున్నాయి లుక్ అసలు. మన దగ్గర మంచి మంచి ఉన్నప్పుడు డెకరేట్ చేసుకోవచ్చు కదా. ఇదిగో. హలో అండి, ఈరోజు కుందనిక డ్రెస్సెస్ తీసుకున్నా, అవి చూపిస్తాం మీకు వీడియోలో. ఎప్పుడు హారిక నీ డ్రెస్సెస్ ఏనా, కుందనిక కోసం డ్రెస్సెస్ తీసుకొని రివ్యూ చేయొచ్చు కదా, అప్పుడు కుందనిక డిస్టర్బ్ చేయదు అని కమెంట్ చేస్తున్నారు. ఎట్లా చేస్తుంది చూడండి. దీంట్లో ఇవి ఉంటాయి కదా కప్ హోల్డర్స్, అవన్నీ పగలగొట్టేసింది. ఇట్లా ఫ్రీగా హ్యాండ్ పట్టుకునేటట్టు చేసుకుంది దీన్ని. అమ్మ కుండలు ఎక్కినట్టు ఎక్కుతుంది ఇక కదా. ఎందుకు ఎక్కుతున్నావు, ఇది ఎందుకు ఎక్కుతున్నావు? అది చూడు, సబ్స్క్రైబర్స్ సైడ్ చూడు, హాయ్ చెప్పు ఒకసారి. ఈరోజు నీ డ్రెస్ ఎలా ఉందో అడుగు. ఈ కలర్ ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పి తీసుకున్నా అండి, పేస్టల్ షేడ్. మైక్స్ కోసం చేస్తుంది ఇట్లా. నీ కొత్త డ్రెస్సెస్ చూపించవా సబ్స్క్రైబర్స్కి? చూపించవా? కుందనిక కోసం న్యూ బేబీలో డ్రెస్సెస్ తీసుకొచ్చానండి. మీకు వీడియో కూడా షేర్ చేస్తాను కదా, నేను స్టోర్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న డ్రెస్సెస్ ఈసారి వాష్ చేశాక, అంటే ఒక 10 days అవుతుంది మేము షాపింగ్కి వెళ్ళేసి వచ్చి. ఇవి తీసుకొచ్చి కూడా 10 days అవుతుంది. రెగ్యులర్గా షూట్స్లో కూడా మీరు కుందనిక ఆ డ్రెస్సెస్ వేసుకుంటే చూసే ఉంటారు. సో ఆ డ్రెస్సెస్ అన్నీ ఆఫ్టర్ వాష్ నేను రివ్యూ చేస్తున్నా. లాస్ట్ టైము ఈ స్టోర్ నుంచి నేను డ్రెస్సెస్ చూపించినప్పుడు ఆఫ్టర్ వాష్ చూపించండి హారిక, కిడ్స్ డ్రెస్సెస్ వాష్ చేశాక కలర్ పోతాయి అట్లా అని చెప్పి అన్నారు. అందుకని నేను వాష్ చేశాక రివ్యూ చేస్తున్నా. వాష్ చేయడం వల్ల ఏమైందంటే ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కట్ చేసి పడేసాం. మీకు ప్రైస్ కరెక్ట్గా చెప్పడానికి లేకుండా అయిపోయింది ఇప్పుడు నాకు. సో ఇవి నాకు బాగా నచ్చాయండి. ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మళ్ళీ నేను ఒకటి చెప్పి మళ్ళీ మీరు ఆ ప్రైస్ అడిగితే బాగుంటుంది. బట్ చాలా తక్కువకి వచ్చాయన్నమాట. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయన్నమాట. ఇప్పుడు ఇదొక సెట్, అంటే ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ ఒక సెట్ వస్తుంది ఇలా. ఇవి 2 ఇట్లా సెట్ వస్తాయి. ఇవి 2 అండ్ ఇది ఒక 2. ఇంకో బ్లూ తెచ్చిందో, ఇవి 2 ఇంకొకటి ఉంటుంది కదా. ఓకే ఇది ఒకటి. ఇవి 2 అన్నమాట. ఇట్లా 4 తీసుకున్నా. సమ్మర్ కోసం పర్ఫెక్ట్. ప్లస్ అప్పుడప్పుడే నడుస్తున్న పిల్లలకి మనం కింద వరకు ఉన్న ఫ్రాక్స్ వేసామనుకోండి, వాళ్ళు నడుస్తూ కింద పడిపోతూ ఉంటారు. కింద పడ్డప్పుడు మళ్ళీ లేస్తుంటే అవి తడతాయి కదా, అట్లా పడిపోతూ ఉంటారు. అందుకని నీళ్ళెంత వరకు ఉండేవి తీసుకున్నాను. ప్లస్ షోల్డర్ హ్యాండ్స్ కూడా అట్లా ఉంటే సమ్మర్లో వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. అందుకని ఇది ఒక సెట్ తీసుకున్నా. ఒకటి తీసుకుందాం అనుకున్నా, బట్ ప్రైస్ చూసాక మళ్ళీ ఇంకొక సెట్ తీసాను అనమాట. సో ఇవి ఇలా వచ్చాయి కదా, వీటి కాంబినేషన్గా కింద బాటమ్స్ ఇట్లా వచ్చాయండి. డిఫరెంట్ బాటమ్స్ ఉన్నాయి. నేను అక్కడ ఉన్నవి పేరప్ చేసుకున్నాను ఇలా. ఏం చెందు అన్నీ ఏమైపోయినాయి అసలు. నేను రివ్యూ కోసం అని చెప్పి బ్యాగ్లో పెట్టడము, కుందనిక బ్యాగ్ అంతా కింద పడేసి ఒక్కొక్క దగ్గర ఇట్లా పట్టుకొని పోతుంది. డ్రెస్ చూపించురా వాళ్ళకి, చూపిద్దాం రా ఇవి. ఇవి ఓకే, ఇది ఇట్లా ఉన్నాయి. దీని కాంబినేషన్ ఇవి సపరేట్ తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఇట్లా 2 వస్తాయి. బాటమ్స్ కూడా 2 వస్తాయి. ఇవేంటంటే ఈ డ్రెస్ కింద బాటమ్ లాగా వేయచ్చు. ఇప్పుడు దీని కింద కూడా బాటమ్ ఉంది, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. డైపర్ వేస్తాం కదా మనం, కనిపించకుండా ఉంటుంది. ప్లస్ వేరే ఫ్రాక్స్ ఏమైనా వేసినప్పుడు వాటి కింద కూడా వీటిని బాటమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంతకుముందు నేను 3/4 వేసేదాన్ని కుందనికకి. ఇప్పుడు ఇంక ఇట్లా చిన్నగా షార్ట్గా యాక్టింగ్ చేయకు, ఇట్లా షార్ట్గా ఉన్నవి వేస్తున్నాను. సో బాటమ్స్ స్టిచ్చింగ్ కూడా బాగుందండి. సో ఇవి మంచి తక్కువ ప్రైస్లో వచ్చాయని చెప్పి తీసుకున్నా. మొత్తం 4 బాటమ్స్ తీసుకున్నా, 4 టాప్స్ తీసుకున్నా. ఇవి కుందనిక వేర్ చేసిన విజువల్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తాను మీకు. ఈ సైజ్ కిడ్స్ ఉంటే మీరు ట్రై చేయండి. న్యూ బోర్న్ బేబీ స్టోర్ వచ్చేసి మనకి షేర్లింగంపల్లిలో ఉంటుందండి. గుల్మోహర్ పార్క్ కాలనీలో పక్కనే, ఆర్చ్ పక్కనే ఉంటుంది. మీకు స్టోర్కి సంబంధించిన అడ్రస్, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ స్టోర్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ వీడియోలో ఇస్తాను. వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే షేర్లింగంపల్లి వరకు వెళ్ళలేని వాళ్ళ కోసం మీరు వాట్సాప్ వీడియో కాల్ చేస్తే కూడా మీరు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొరియర్ చేస్తారు. అండ్ సాక్సులు తీసుకున్నానండి. ఈ సైజు పిల్లలకి మనం షూస్ అట్లా తీసుకుంటే వాళ్ళు అంత కంఫర్టబుల్గా నడవలేరు. సాక్స్లు అయితే కొంచెం లుక్ బాగుంటుంది బయటకు తీసుకెళ్తున్నప్పుడు. అందుకని నేను
షూట్స్కి ఎక్కువ తీసుకెళ్తుంటాను కదా కుందనికని. ఈ డ్రెస్ పైనకైతే అసలు సాక్స్లు వేస్తే సూపర్గా ఉంటున్నాయి, లుక్ చాలా బాగుంటుంది. ఇవి కూడా తక్కువకి వచ్చాయి. సో ఇవన్నీ యూజ్ చేశాను కదా, అందుకే కొంచెం నల్లగా ఉన్నాయి. వాష్ చేయాలి, రివ్యూ చేశాక వాష్ చేద్దామని పక్కన పెట్టాను. సాక్స్లు తీసుకునేటప్పుడు ఇట్లా కింద గ్రిప్ ఉన్నవి తీసుకుంటే వాళ్ళకి వాక్ చేస్తున్నప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉంటుందండి. ఇట్లా గ్రిప్ ఉన్నవి చూసి తీసుకోండి. వీళ్ళ దగ్గర సాక్స్ల పైన కూడా ఆఫర్ ఉంది, ప్రైస్ తక్కువకి వచ్చాయి. రెడ్ కలర్ ఒక పెయిర్ తీసుకున్నాను, ఆరెంజ్ కలర్ ఒక పెయిర్ తీసుకున్నాను, ఈ లైట్ సీ బ్లూ కాంబినేషన్ ఒక పెయిర్ తీసుకున్నాను అనమాట. ఇంకా కొన్ని పెయిర్స్ పెట్టుకుంటే ఏంటంటే డిఫరెంట్ డ్రెస్సెస్కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే షూస్ తీసుకున్నా. షూస్ ఏవి చెందు సో మామూలుగా ఈ ఏజ్ పిల్లలు అంటే అప్పుడప్పుడే నడవడం వచ్చిన వాళ్ళకి సాక్స్లు వేస్తే కొందరు కంఫర్టబుల్గా నడుస్తారు, కొందరు నడవరు. సో షూస్ తీసుకుందామని థాట్ ఏం లేదు, బట్ మా బిల్లు ఇంత అయిందనమాట. సో ఈ బిల్ పైన ఇంకొక 100 రూపీస్ బిల్ చేస్తే మీకు ఈ షూస్ ఫ్రీగా వస్తాయి అంటే ఇంకొక 100 రూపీస్ బిల్ చేసి అప్పుడు ఈ షూస్ తీసుకున్నాం. భలే ఉన్నాయండి. ఇది ఇట్లా సౌండ్ వస్తాయి నడుస్తుంటే, వాక్ చేస్తుంటే ఇట్లా సౌండ్ వస్తాయి అనమాట, బాగున్నాయి. బాటాలో సేమ్ ఇట్లాంటి కాంబినేషన్ పెద్దవాళ్ళ షూస్ ఉంటాయి. నేను కుందనికకు మ్యాచింగ్ సేమ్ షూస్ వేసుకొని ఫొటోస్ దిగుదాం మనం, ఓకేనా? మరి వేస్తే ఎందుకు నడవట్లేదు? నడవకుండా నించి ఉంటుంది ఈ షూస్ వేసి పెడితే, అలాగే బొమ్మలాగా నించి ఉంటుంది. కొత్త షూస్ వేసుకుంటావా? ఈ షూస్ కూడా అక్కడే తీసుకున్నా. షూస్కి అండ్ కిడ్స్ చెప్పల్స్కి సంబంధించి సపరేట్ సెక్షన్ ఉంటుందండి వాళ్ళ దగ్గర. మంచి కలెక్షన్ ఉంటుంది, రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి. ఎప్పుడూ ఆఫర్స్ ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటాయి. సో వాళ్ళ స్టోర్కి సంబంధించిన అడ్రస్ లొకేషన్ ఇస్తే చెక్ చేయండి. అండ్ ఇదేమో మొన్న సంభవ్ హోమ్ స్టోర్కి వెళ్ళినప్పుడు బాక్సులు తెచ్చుకున్నా అండి. సంభవ్ హోమ్ స్టోర్ తెలుసు కదా, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది. కుందనిక కోసం ఈ బాక్సులు, ఒక బాక్స్ తీసుకుందాం అంటే మా చందు ఇన్ని బాక్సులు తింటుంది అని చెప్పి ఇన్ని బాక్సులు తీపిచ్చాడు. చూడండి, ఒక్కటి తీసుకుంటే సరిపోయేది పెరుగన్నం అట్లా కలుపుకొని వెళ్ళడానికి. ఇది ఒకటి, కర్రీ కలపడానికి ఇంకొకటి అంట. ఇది ఎంత పట్టేసింది? ఇవి 400 అయింది కదా, 500కి 3 వచ్చినాయి అనుకుంటా. క్వాలిటీ బాగున్నాయిలే, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ ఎడ్జెస్ బ్రేక్ అవ్వకుండా ఉందన్నమాట, సాలిడ్గా ఉంది, బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాం. మేము బాక్స్ పెట్టుకొని వెళ్తుంటాం కదా షూట్స్కి అట్లా వెళ్ళినప్పుడు, కర్రీ అట్లా తీసుకెళ్ళడానికి చిన్న బాక్స్ ఒకటి కావాలని తీసుకున్నా. ఇవి 3 అందులో తీసుకున్నాను అనమాట. సంభవ్లో కూడా ఎంటైర్ స్టోర్ పైన 25% ఆఫ్ కూడా రన్ అవుతుంది. మీరు ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి ఈ టైంలో. ఈరోజు వీడియోలో నేను కట్టుకున్న శారీ ఇదండి. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ పావనీస్ కలెక్షన్స్లో తీసుకున్నా. బాగుంది, అంటే ఇట్లా మనకి బాటిల్ గ్రీన్ కలర్లో ఉన్న గ్రీన్ ఈ షేడ్ నేను అసలు ట్రై చేయలేదు. బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందండి. దీనిపైన మీరు వర్క్ చూస్తున్నారు కదా, అది యాప్లిక్ వర్క్ లాగా కనిపిస్తుంది, బట్ అది పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ వచ్చేసి దాని చుట్టూ చైన్ స్టిచ్ వస్తుంది. బాగుంది, చూడడానికి రీజనబుల్గా వస్తుందని నేను తీసుకున్నాను పావనీస్ కలెక్షన్స్లో. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి. సమ్మర్లో బెస్ట్, మంచిగా కంఫర్టబుల్గా ఉంది శారీ. సో ఇంకా ఇంట్లో షూట్ అయిపోయిన తర్వాత రెడీ అయ్యి మదీనా వెళ్ళాను అనమాట. వెళ్తుంటే ఇదిగోండి మియాపూర్ మెట్రో స్టేషన్లో సబ్స్క్రైబర్ కనిపించారు. అంత దూరం నుంచి హారిక గారు అని అరుస్తున్నారు అనమాట నన్ను చూసి. అందరు నన్నే చూసారు, ఏంటా అని చూస్తే మన సబ్స్క్రైబర్, మన హెచ్సి ఫ్యామిలీ మెంబర్. సో మీ లవ్, మీ ఎఫెక్షన్ ప్రతిరోజు బయటకు వెళ్తున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది నాకు. ఖచ్చితంగా నేను బయటకు వచ్చానంటే సబ్స్క్రైబర్స్ కలవకుండా ఉండరు, ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. అదొక పాజిటివ్ ఎనర్జీ నాకు ఇంకా వర్క్ చేయడానికి. సో ఇంకా మదీనా వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసరికి 8 o'clock అయింది, నైట్ 8:30 అయిందనమాట. ఇంకా అప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. రాగి మాల్ట్ చేస్తున్నాను విత్ డిసానో పాస్తా యూజ్ చేసి రాగి మాల్ట్ అనమాట. మామూలు రాగి మాల్ట్ తీసుకుంటే కొంచెం పొట్ట నిండినట్టుగా అనిపించదు, బట్ దాంట్లోకి మీరు కొంచెం పోహా కానీ ఇట్లా పాస్తా కానీ యాడ్ చేసుకుంటే పొట్ట నిండిపోతుంది. మెయిన్గా పాస్తా అయితే ఇంకా చాలా బాగుంటుంది. డిసానో పాస్తా నేను ముందే తీసుకొని కుక్ చేసి దాన్ని ఒక రౌండ్ మిక్సీ పట్టుకున్నాను. మామూలుగా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాను. అది పక్కన పెట్టేసుకొని రాగి పిండిని వాటర్లో మిక్స్ చేసేసి స్టవ్ పైన వేసి బాగా కలిపాను అనమాట. కొంచెం అది బాయిలింగ్ అవుతున్నప్పుడు దాంట్లోకి ఇంకా పాస్తా యాడ్ చేశాను. మళ్ళీ 2 కలిపి కుక్ చేశాను అనమాట. ఇది మంచిగా కుక్ అయింది అన్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి అలా పక్కన పెట్టేశాను. దీంట్లోకి మీరు కర్డ్ అట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, బట్ నేనేం చేస్తానంటే ఎవ్రీడే పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, దానిపైన కర్డ్ లేయర్ కొంచెం తీసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఇది పాస్తాలోకి అట్లా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా మనం పనీర్ పాస్తా అట్లా క్రీమీ పాస్తా చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. లైక్ ఫ్రెష్ క్రీమ్ అండి ఇది. ఇంకా సో దీన్ని ఒక స్పూన్ యాడ్ చేసి కలిపేసాను అనమాట. ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే తాలింపు అట్లా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అది అలా తినొచ్చు. బట్ ఇది నేను మరీ వాటర్గా కాకుండా కొంచెం ఇట్లా
స్వీట్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చేస్తాను. అంటే స్పూన్తో తినడానికి కంఫర్ట్గా ఉండేలాగా అట్లా చేస్తాను అనమాట. సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఈరోజు అయితే కంప్లీట్ అయిపోయింది విత్ పాస్తా రాగి మాల్ట్ డిన్నర్తోని. డిసానో పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం.